హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. నేనైతే ఈ వీడియోలో మనందరికీ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క 7 శనివార వ్రతం గురించి చెప్పబోతున్నానండి. స్వామివారి మీద నమ్మకం ఉంచి మనం ఏ పూజ చేసినా కానీ అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అందుకనే ఉద్దేశంతో ఈ పూజకు సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో ఇస్తున్నానండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. వెల్కమ్ టు నాజుత్ వ్లాగ్స్ అండి. 7 శనివార వ్రతం ఏ శనివారం అయినా స్టార్ట్ చేయొచ్చండి. ఇంకా పొద్దున్నే లేచి ఇల్లు క్లీన్ చేసేసుకొని తలంటు స్నానం చేసి మంచి ఉతికిన బట్టలు ధరించి ఇక పూజనైతే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే మనం ఒక పీట తీసుకొని దానిపైన పసుపు రాసి ముగ్గుతో బియ్యం పిండితో అయితే ముగ్గు వేయాలండి. పసుపు కుంకుమతో బొట్లు పెట్టాలి. బియ్యం పిండితో మాత్రమే ముగ్గు వేయాలండి. ఇక ఆ తర్వాత దాన్ని పసుపు కుంకుమతో కొంచెం అలంకరించుకోవాలన్నమాట. దానిపైన కొన్ని అక్షింతలు లేదా బియ్యం వేసిన తర్వాత దానిపైన పసుపు రంగు గల వస్త్రాన్ని పరచాలన్నమాట. లేదు ఒకవేళ మీ దగ్గర పసుపు రంగు లేకపోతే తెల్లని వస్త్రం ఉంటుంది కదా, దాన్ని పసుపులో ముంచి పసుపు రంగులోకి మార్చిన తర్వాత దాన్ని మనము ఆ పీట పైన వెయ్యాలి. ఎందుకంటే పసుపు రంగు అంటే స్వామివారికి ఇష్టం కాబట్టి ఖచ్చితంగా పసుపు రంగు వస్త్రమే ఆ పీట పైన పరవాలి. తర్వాత స్వామివారి ఫోటోని పెట్టాలి. ఈ 7 శనివారాల వ్రతం చాలా మహిమ కలదండి. నేను ఇంతకు ముందు చేశాను, ఇది రెండోసారి అన్నమాట. అందుకని చెప్పేసి మీకు నేను అనుభవంతో చెప్తున్నాను. మనం ఏ కోరిక నెరవేరుకున్నా స్వామివారు ఖచ్చితంగా మనకు అది నెరవేరుస్తారండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనము మన సంకల్ప ఫలం గొప్పది, మన కోరికలో న్యాయం ఉంటే ఖచ్చితంగా స్వామివారు నెరవేరుస్తారు. ఇంకా ఈ విధంగా స్వామివారి ఫోటో తీసుకొని గంధంతో కుంకుమ బొట్టుతో బొట్లు అయితే పెట్టేసి మనం ఇంతకుముందు పరుచుకున్న వస్త్రం ఉంది కదా దానిపైన స్వామివారి ఫోటోను పెట్టాలి. ఒకవేళ మీ దగ్గర ఓన్లీ వెంకటేశ్వర స్వామి ఫోటో మాత్రమే ఉంటే లక్ష్మీ అమ్మవారిని సపరేట్గా పెట్టండి. మా ఇంట్లో ఉన్న చిత్రపటంలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతగా ఉంది కాబట్టి నేనైతే ఏ దేవుడు పెట్టలేదండి. మీరైతే ఖచ్చితంగా స్వామివారు ఒక్కరే ఉన్న ఫోటో ఉంటే మాత్రం ఖచ్చితంగా లక్ష్మీదేవిని పెట్టండి. ఎప్పుడు స్వామివారికి పూజ ఒంటరిగా చేయకూడదు, లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామిగా అనేది పూజించాలన్నమాట. మీరు ఆ విధంగా చేయండి. ఆ తర్వాత మనం ఎప్పుడైనా మన పూజకి విఘ్నాలు కలగకుండా ఉండాలి అంటే ఫస్ట్ చేయాల్సింది విఘ్నేశ్వరుని పూజించుకోవాలి. అందుకని చెప్పేసి పసుపు వినాయకుని అయితే తయారు చేసుకున్నానండి. ఒక చిన్న ప్లేట్లో కొన్ని బియ్యం వేసి దాంట్లో తమలపాకు పెట్టి అందులో పసుపుతో చేసుకున్న విఘ్నేశ్వరుని అయితే పెట్టేశాను. దానికి 2 పువ్వులు పెట్టి కొంచెం ప్రసాదం పెట్టి దానిపైన 4 అక్షింతలు వేసాను అన్నమాట. ఆ తర్వాత నేను ముందుగా తయారు చేసుకున్న పిండి దీపాలకైతే 3 నామాలు పెట్టేసి చుట్టూ బొట్లు పెట్టానన్నమాట. మనకి ఈ పూజకి ఖచ్చితంగా పిండి దీపాలే కావాలి కాబట్టి 7 పిండి దీపాలను తయారు చేసుకున్న. దాన్ని అయితే బియ్యం పిండి, కొంచెం బెల్లం, ఒక అరటిపండుతో చలివిడిలా తయారు చేసి ఆ పిండి దీపాలను వెలిగిస్తారన్నమాట. నేనైతే అవి 7 చేసుకున్న తర్వాత కొంచెము స్వామివారికి ప్రసాదంగా పెట్టాను. స్వామివారికి ప్రసాదము అంటే చలివిడి, వడపప్పు, పానకం ఇవంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి నేను ఆ పిండి దీపాలనే కొంచెం దేవుడికి ప్రసాదంగా పక్కన పెట్టేశాను. 7 దీపాలను ఒక్కొక్క దానిని ఒక్కొక్క తమలపాకు పైన పెట్టానండి. దాంట్లో నెయ్యి దీపము లేదు అని అంటే నువ్వుల నూనెతో అయినా మనము ఆ దీపాలను వెలిగించుకోవచ్చు. సాధారణంగా మనం వాడే నూనె కాకుండా స్వామివారికి మనము నువ్వులతో అన్న నెయ్యితో అన్న దీపం వెలిగించాలి. ఇక తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాలను ఖచ్చితంగా వెయ్యాలనండి. నేనైతే ఈసారి ఫస్ట్ టైం కాబట్టి తులసి మాలను వేశాను. నెక్స్ట్ టైం మీ దగ్గర లేకపోతే కనీసం తులసి దళమైన స్వామివారికి పెట్టాలన్నమాట. చెప్పా కదా, ప్రసాదం కింద స్వామివారికి చలివిడి, పెసరపప్పు, పానకం అయితే పెట్టాను. కొన్ని అట్టిపళ్ళు, ఒక స్వీట్ బాక్స్ అయితే పెట్టానండి. ఇక దీపారాధన అయితే స్టార్ట్ చేశాను. స్వామివారికి ఎల్లో పూలు అంటే ఇష్టం, అందుకని చెప్పేసి ఎల్లో పూలు పెట్టాను. నా దగ్గర 7 శనివారాలకు సంబంధించిన బుక్ ఉందండి. అందుకని చెప్పేసి ఆ బుక్లో చదువుకుంటూ సంకల్పం చెప్పుకొని అక్షింతలు అయితే వేస్తూ ఒక్కొక్కటి చదువుతూ ఉన్నానన్నమాట. ఇక ఒకవేళ మీ దగ్గర బుక్ కనుక లేకపోతే ఫోన్లో మనకి 7 శనివారాల వ్రత విధానము ఉంటుందండి, అందులో చూస్తూ చేయండి. లేదు అంటే మీరు ఒకవేళ చదువురాని వాళ్ళైతే చదవలేము అని అనుకుంటే వాటిని ప్లే చేస్తూ మీరైతే మంత్రాలను కంటిన్యూ చేసుకుంటూ వాటిపైన మమ అనుకుంటూ అక్షింతలు అయితే వెయ్యండి. ఫస్ట్ అయితే మనం చేయాల్సిందైతే విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి. ఆ తర్వాత స్వామివారికి పూజ చేయాలి. మనం ఏ పూజ స్టార్ట్ చేసినా ఫస్ట్ విఘ్నేశ్వరుడి పూజ మాత్రం ఖచ్చితంగా చేయాలండి. అందుకని పసుపు గణపతిని ముందే చేసుకొని పెట్టుకున్నాను కదా, అందుకని ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజించాను. ఆ తర్వాత కలుషారాధన ఉంది. కాకపోతే కలుషాలు పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చండి. నాకైతే కలుషారాధన నేను ఎప్పుడు చేయలేదు, మా ఇంట్లో కలుషం పెట్టుకునే ఆచారం లేదు, అందుకని చెప్పేసి పెట్టలేదు. ఇక ఆ తర్వాత స్వామివారికి ఆచమనం ప్రాణాయామం చేస్తూ సంకల్పం చెప్పేసుకోవాలండి. ఆ తర్వాత స్వామివారి అష్టోత్తర నామావళి ఉంది, దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు చదివే లేకపోతే
మీ ఫోన్లో పెట్టేసుకొని వింటూ అక్షింతలు వేయండి మమ అనుకుంటూ. తర్వాత అమ్మవారిది పద్మావతి అమ్మవారి అష్టోత్తర శతనామావళి ఉంది. ఆ తర్వాత స్వామివారికి సంబంధించి ఒక 2 కథలు ఉన్నాయండి. వెంకటేశ్వర మహాత్యం అని, తర్వాత ఏడుశనివారం తర్వాత గొప్పతనం గురించి 2 కథలు ఉన్నాయి. వాటిని అయితే చదువుకోవాలి. ఆ తర్వాత మీరు తీసుకున్న కొబ్బరికాయను కొట్టేసుకొని పూజ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. కొబ్బరికాయ కొట్టుడు అయిపోయిన తర్వాత ఇక మనమైతే హారతి ఇచ్చే టైము. స్వామివారి చూడండి ఎంత బాగున్నారో. ఇక మీకు వచ్చిన మంగళహారతులతో స్వామివారికి అయితే హారతి ఇచ్చేయండి. నాకు వచ్చిన పాటలు నేనైతే చదివేశాను. మనము హారతి ఇచ్చే ముందైతే స్వామివారి గోవింద నామాలు అయితే ఖచ్చితంగా చదువుకోవాలండి. ఆ తర్వాత హారతి ఇచ్చేయాలి. ఇక హారతి ఇచ్చిన తర్వాత కొన్ని అక్షంతలు చేతిలో తీసుకొని మన కోరిక చెప్పుకొని స్వామివారికి పాదాల వద్ద వెయ్యాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈ పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. ఒక పూటనే భోజనం చేయాలి, నేలపైనే నిద్రించాలి. ఇదైతే మర్చిపోవద్దు. మనం ఎంత నిష్టగా స్వామివారిపైన నమ్మకంతో మనం పూజ చేస్తామో మన కోరిక అంత తొందరగా నెరవేరుతుందండి. మీరు ఒక్కసారి ఆచరించి చూడండి, మీకే తెలుస్తుంది. నా 5-6 వారంలోనే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. మీరు చూసి ట్రై చేసి నాకు చెప్పండి. 7 శనివారాల మొదటి వారం అండి. 7 వారాలు పూజ చేసుకొని 8వ వారము ఉద్యాపన, అంటే ఒక 7 మంది ముత్తైదులను పిలిచి మనం వాయినం ఇచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే 7 వారాలు చేసిన తర్వాత 8వ వారం వడ్డీ కింద వస్తుంది. ఎందుకంటే స్వామివారు వడ్డీ కాసుల వారు కాబట్టి వడ్డీ కింద ఒక వారం ఎక్స్ట్రాగా ఇచ్చుకొని అప్పుడు మనము ముత్తైదులకు వాయనం ఇచ్చుకోవాలన్నమాట. ఇక ఆ తర్వాత మనకి ఏదైనా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం చాలా మంచిది. ప్రతి వారం పూజ చేసుకున్నసారి మనము ఆంజనేయ స్వామి లేదు అనంటే మనకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాలండి. మనము వాయనం ఇచ్చేటప్పుడు అదే ఉద్యాపన చేసేటప్పుడు మనము పిలిచిన ముత్తైదువులకు ఖచ్చితంగా భోజనాలు పెట్టాలండి. 8వ వారము. ఆ వారం అనేది నేను మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను. ఇదైతే మొదటి వారము. ఈ వీడియో చూసి ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. మగ ఆడ అనే సంబంధం లేకుండా ఎవరైనా ఈ వ్రతాన్ని చేయొచ్చండి. ఏ శనివారం అయినా ఈ వ్రతాన్ని మొదలుపెట్టవచ్చు. ఆడవారికి అయితే ఒకవేళ ఏదైనా అడ్డుగా వస్తే ఆ వారాన్ని వదిలేసి నెక్స్ట్ వీక్ని మనము పూజ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇక అబ్బాయిలకి ఏది ఉండదు కాబట్టి ఖచ్చితంగా 8 వారాలు చేసుకోవాలి. పొద్దున పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉపవాసం ఉండాలండి. ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ దీపారాధన కోసం స్నానం చేసి తర్వాతనే స్వామివారి పూజ చేసుకోవాలి. అప్పుడు స్వామివారిని జరపాలన్నమాట. సాయంత్రం పూజతోటే ఈ పూజ కంప్లీట్ అవుతుంది. ఖచ్చితంగా 2 సార్లు దీపారాధన అయితే చేయాలి స్వామివారికి. నేనైతే నా అనుభవంగా చెప్తున్నానండి. ఈ పూజ చాలా చాలా గొప్పదండి. మరి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటా.